కాలీఫ్లవర్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1, కొబ్బరి తురుము అరకప్పు, వేపించిన వేరుశెనగపప్పులు 1/2 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, పసుపు కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న కాలీఫ్లవర్ గుత్తుల్ని తురిమేసుకోవాలట. చిన్న చిన్న ముక్కలుగా తురిమితే వచ్చేస్తుంది. అలా తురిమిన తర్వాత ఒక మందపాటి మట్టి పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మేగడ వేసి ఈ 4 మేగడలో వేగనివ్వాలట. ఈ తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు, అల్లము తురుము. ఇలా మేగడ తాలింపులో అల్లం కానీ జీలకర్ర ఇట్లా వేపినప్పుడు అందులో ఔషధ గుణాలు పోవు అనమాట. ఇలా అన్ని వేగిన తర్వాత అందులో వేరుశెనగ పప్పులు మనం తీసుకున్న వాటిని వేసేసి చక్కగా దోరగా వేగిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసేసి దాని తర్వాత కాలీఫ్లవర్ తురుము కూడా అట్లా వేసేస్తాం. ఆ తాలింపులో కలిపేస్తాం. దానిపైన కొద్దిగా పసుపు వేసేసి మూత పెట్టేసి 4-5 నిమిషాలు ఉంచితే అందులో పచ్చిపోయి కాలీఫ్లవర్ బాగుంటుంది అనమాట. పచ్చి కొబ్బరి కూడా కాస్త 5 నిమిషాలు మగ్గేసరి కమ్మగా ఉంటుంది. ఇక అంతా వేగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసేసి కొత్తిమీర వేసేస్తాం. కాలీఫ్లవర్ ఉప్మా పొడి పొడిలాడుతూ సిద్ధమైంది కదా. ట్రై చేసి చూడండి.